5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి 3 రాష్ట్రాల్లో విజయం సాధించినటువంటి నేపథ్యంలో అనంతపూర్లో భారీ ఎత్తున సీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం రవర్ క్లాక్ వద్ద భారీ ఎత్తున బాణాసంచా కాలుస్తూ ఏదైతే ఉందో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటూ సీట్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి. జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ అధ్యక్షుడు కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి నేపథ్యంలో మరి బీజేపీ నాయకులు ఉన్నారు. మొత్తం ఏం చెప్తారు ఈ రోజు మాటల్లో విందాం. సరే, ఏంటి ఈ రోజు మీ విజయ దుందుబి అనేది ఎలా చూస్తారు? చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఆటవిక పాలన సాగిందో మనం అందరం చూస్తున్నాం. ఏ విధంగా బంగ్లాదేశ్ రోహింగ్యాలను, మయన్మార్ చెందిన వాళ్ళను ప్రోత్సహిస్తూ ఓట్ బ్యాంక్ గా మలుచుకొని అక్కడ అభివృద్ధి లేకోకుండా కేవలం దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి తప్ప ఇంకొకటి లేక ఆ రాష్ట్రం అల్లాడిపోతూ తిరోగమన దిశలో పయనిస్తున్నప్పుడు అమిత్ షా గారు, మోడీ గారు ఎలాగైనా బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈ అక్రమ వలసలు ఆగుతాయి, ఖచ్చితంగా మనం గెలవకపోతే రాబోయే కాలంలో అక్కడ బతికే హిందువులకు చాలా గడ్డు పరిస్థితి వస్తుందని గ్రహించి ముందస్తుగా అన్ని చర్యలు తీసుకొని అక్కడ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ వరకు ప్రతిదీ పన్నా ప్రముఖు లేకపోతే శక్తి కేంద్ర ప్రముఖు ప్రతి ఒక్కరూ కార్యదక్షతతో పనిచేసి ఈ రోజు ఇంతటి గొప్ప విజయాన్ని సాధించారంటే అది మోడీ గారు, అమిత్ షా ద్వయంతోనే జరిగిందని మేమందరం ఆకాంక్షిస్తున్నాం. సరే, ఎలా చూస్తారు సార్? నరేంద్ర మోడీ గారి పనితీరుకి, అభివృద్ధికి, సంక్షేమానికి వేసిన ఓటుగా మేము భావిస్తున్నాం. వెస్ట్ బెంగాల్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ 79 సంవత్సరాల్లో సోషలిజము, కమ్యూనిజము, రీజనలిజము ఇంకా ప్రముఖ పాత్ర వహిస్తే ఈ రోజు అసలు శిశులమైన నేషనలిజం ని ఈ రోజు ముందుకు తీసుకొచ్చారు. అభివృద్ధి చెందుతుంది. ఏదైతే స్వతంత్రం రాకముందు వెస్ట్ బెంగాల్ పాత్ర పోషించిందో ఈ రోజు వికసిత్ భారత్ 2047కి అదే విధంగా అభివృద్ధిలో భాగం పంచుకుంటుందని చెప్పేసి భావిస్తున్నాం. అదేవిధంగా అస్సాం అయితేనే ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం ఈ రోజు నిరూపమైంది. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ని మరి ఒక్కసారి ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ముందు ముందు ఇంకా ద్విగుణీకృతం అవుతుందని చెప్పి భావిస్తున్నాం. సరే, ఈ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేశారా? ఈ రోజు జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, అలాగే ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో గత 15 సంవత్సరాల నుంచి రాక్షసి ఒక తాటికి పాలన ఈ రోజుతో అంతమొందించడం జరిగింది. ఈరోజు 15 ఏళ్ల తర్వాత ఈరోజు బెంగాల్ రాష్ట్రంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగడం వల్ల ఈ యొక్క విజయం సాధ్యమైంది. అనేక మంది కార్యకర్తల బలిదానాల వలన ఈ యొక్క విజయం సాధ్యమైంది. అందులోనూ మా యొక్క పార్టీ జనసంఘ్ ప్రముఖుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టినటువంటి రాష్ట్రం ఈ యొక్క విజయాన్ని ఆయనకు అంకితం చేస్తూ మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్కడ హింసకి పరాకాష్ట, బార్డర్ లో నుంచి రెడ్ కార్పెట్ వచ్చి ఈ యొక్క తీవ్రవాదులు అయితేనేమి, ఉగ్రవాదులు అన్ని రకాలైన ఈ యొక్క దేశానికి వ్యతిరేకమైన చర్యల్ని మమతా బెనర్జీ గారు చేశారు. మహిళ మహిళలకు భద్రత లేని విషయం, మెడికల్ కాలేజీల యొక్క విద్యార్థిని డ్యూటీలో ఉన్న కూడా రేపు చేసినప్పుడు దానిపైన ఉంచారు. అలాగే అనేకమైన సంఘటనలు, దాదాపు 75 మంది పోయిన ఎలక్షన్లలో హింస కాపడం సర్పంచ్ స్థాయి మనుషులు బీజేపీ గారు. కాబట్టి ఇలాంటి హింసకు పరాకాష్ట ఇది కమిషన్కి ఏ విధంగా అయితే జరిగిందో శ్రీకృష్ణుడు, అలాగే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేశం వికసిత్ భారత్ 2047 అక్కడ కూడా పశ్చిమ బెంగాల్లో కూడా పువ్వు వికసించింది, అక్కడే పుట్టింది పువ్వు. కాబట్టి ఈ రోజు అక్కడే వికసించే మార్గంలో ఇస్తామని చెప్పి ఇది దేశ ప్రజల విజయం. ఇది అన్నిటికన్నా కూడా దేశంలో ఎలక్షన్ల కన్నా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ ముఖ్యమని చెప్పి మనమందరం భావిస్తున్న స్థానంలో ఇంటి మంచి రిజల్ట్స్ రావడం చాలా ఆనందదాయకమైన విషయం. మాత్రం బీజేపీ విజయం సాధించాలని మేము ఊహించినది. ముఖ్యంగా దీదిని ఇంటికి పంపడం అనేది, ఎందుకంటే ఆమె అక్కడ మహిళల మీదే, మహిళా సీమ ఏంటి కూడా మహిళల పైన జరుగుతున్నది అఘాయిత్యాలపై కూడా ఆమె స్పందించకపోవడం ఈ రోజు ఆమెను ఇంటికి పంపే విధంగా ఈ ప్రజలు తీర్పునిచ్చారు. ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కారు మరొకసారి, ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ
ముఖ్యంగా అమిత్ షా నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి మంచి ఈ రిజల్ట్స్ వచ్చాయి. అక్కడ ప్రజలు కూడా మరొకసారి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అనేది అనంతపురంలో బీజేపీ నాయకులు ఓట్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో వారు భావిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సాగర్ చల్లగిరిలో RTV